కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎంతో ఉదయకాలంలో ప్రభు సన్నిధిని మీరు ప్రేమించి వచ్చి ఉన్నారు. దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఈరోజు నా దైవ అంశము యోహాను రాసిన మొదటి పత్రిక. మనందరికి తెలిసినయే, కానీ ఒక క్రొత్త కోణంలో ఈ సందేశాన్ని ఎప్పుడు మన దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మనందరి కొరకు పుట్టి ఉన్నాడు, నేను ప్రభు అయిన యేసు క్రీస్తు అనే మాట మనకి బాగా నోటి నిండా బాగా అలవాటు చెప్పగలరు. కానీ ఒక క్రొత్త కోణంలో క్రిస్మస్ సందేశాన్ని తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో, అట్లాగే దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు శరీరధారి అయి ఈ లోకములకు వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో, ఆ ఆత్మ ఎవరి సంబంధి అంటే దేవుని సంబంధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన సంగతి మనము చిన్నప్పటి నుంచి వింటున్నాం. మీరు వింటున్నారు, మేము వింటున్నాం. రోజు డిసెంబర్ రంగాలనే మనకి యథావిధిగా ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇలా కూడుకులు జరుగుతూ ఉంటాయి, నడుతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మ ఏమని ఒప్పుకోవాలంటే ఆయన యేసుక్రీస్తు శరీరధారిగా, ఆయన యేసు ప్రభు అంటే తన దేవుడు అంటే ఆయన శరీరం ఎలా పెట్టుకుని వచ్చాడు, ఎలా ఏంటి అనేది, ఆయన దేవుడు పరలోకమును ఆయన మరి పరలోకం కాదనుకుని అది మరి దానిని ఆయన ఎంచుకోకుండా మరి అంత పరిశుద్ధాత్ముడు అంత పరిశుద్ధతను విడిచిపెట్టి అంత ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి మన కొరకు యేసు ప్రభు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో, అంటే ఒప్పుకోనోడు కూడా ఉన్నారు కాబట్టి ఆత్మ దేవుని ఆత్మ దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ కింద లేదో, ఏ ఆత్మ యేసు ప్రభువును ఒప్పుకొనదో అది దేవుని సంబంధి కాదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుని గురించి చక్కగా మరి యోహాను గారు చూసి రాసి ఈ పత్రికలన్నీ రాసి యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని వాడు ఎవడు? యోహాను గారు. దేవుని స్తోత్రం. యోహాను గారు యేసుక్రీస్తు రొమ్మున ఆనుకుని వాడు. దేవుని నమ్ముకుని మనము కొన్ని సంవత్సరాల నుండి మరి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలని మనందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలిసిన ఆది అందు ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుని యొక్క ఉంది. ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యమే మనందరికి 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనకు కొన్ని విషయాలు హృదయంలో పడిపోవాలి. ఆ వాక్యమే, వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు శరీరధారిగా, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా నివసిస్తున్నాడు. ఈ నెలలోనే ఉంటాడా ప్రభువారు? ఈ నెలలో క్రిస్మస్ నెలైనా స్టార్ పెడతాం. క్రిస్మస్ నెలలోనే ప్రభువారు ఉండేది. డిసెంబర్ నెలలోనే మన ఇంట్లో ఉండేది. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు యేసు ప్రభు. కొంతమంది నన్ను కూడా అడిగారు, మీ దేవుడు మొన్న వచ్చిందని నన్ను అడిగారు. కొంతమంది వైసెస్ కుటుంబాల వారు నన్ను అడిగారు, మీ దేవుడు బాబు, మీ దేవుడు మొన్న ఈ మధ్య వచ్చింది అన్నాడు. నేను అప్పుడు చెప్పా, మా దేవుడు కాదు, మనందరి దేవుడు పురాతన కాలం నుండి అప్పుడు నుండి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు అనే శరీరధారి అయిగా ఈ లోకమునకు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉండడానికి వచ్చాడు. మన మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు అందరికీ ప్రభు అంటారు.
మరి యేసు ప్రభు వారు అందరికి దేవుడు అంట. దేవుడికి స్తోత్రం. ఈ పండుగ వచ్చిందంటే చాలా మంది ఫలానా వాళ్ళ పండుగనే, కొంతమంది ఇప్పుడు అంటలేదులే కానీ మేము చిన్నప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ తెలుసుకుంటున్నారు. ఈ యేసు ప్రభు పుట్టుక అనేది ఏదో క్రిస్మస్ అనే ఒక పండుగ అంటున్నారు, కానీ యేసు ప్రభు పుట్టడం ప్రపంచానికి ఇది ఒక గొప్ప మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆయన పుట్టుట శుభవర్తమానం. ఎందుకంటే ఆయన పుట్టింది దేని కొరకు? మన కొరకే. దేవునికి స్తోత్రం. మనలను రక్షించడానికి. ఎందుకంటే పాత నిబంధనలో మనకు తెలుసు, ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమని ఉందంటే, రాళ్ళు ఎవరైనా 6 దినాలు కష్టపడి పని చేసుకుని 7వ దినమున ప్రభు సన్నిధికి రాకపోతే అప్పుడు సబ్బాత్ అంటారు. ఎవరైనా రాకపోతే ధర్మశాస్త్రం నిర్ణయపడిందంటే అటు వారిని రాళ్ళు తీసుకుని కొట్టి సంపమని ఉంది. అలాంటి పరిస్థితుల్లో పాపంలో ఎవరైనా దొరికితే అటు వారిని రాళ్లతో కొట్టి సంపమని రాయబడింది. మన యోహాను సువార్తలో ఒక ఆమె తరుముంటే వెళ్తే ప్రభు వారు ఎదురొచ్చారు. అదంతా మన అందరికి తెలుసు. ఈరోజు అది నేను చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చానని ఎవరు నమ్ముతారో వారు దేవుడి సంబంధులు. ఏదో ఆచార ప్రకారంగా కాదు, ఏదో డిసెంబర్ నెల రాగానే 30 రోజులు తెల్లగట్లు వేసి ప్రార్థన చేసుకుని ఇది కాదు. ఆల్వేస్, అన్ని వేళలో, అన్ని రోజులలో, అన్ని విధములుగా ప్రభుని ప్రక్కట యేసుక్రీస్తు నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్ముట ఎవరినైతే నమ్మువానికి సమస్తము ప్రభువు సాధ్యపరుస్తాడు. ఎవరు నమ్మాలి? యేసు ప్రభుని నమ్మాలి. ఎలా నమ్మాలి? ఆయనను మనము సొంత రక్షకుడుగా నమ్మాలి. యేసుక్రీస్తు సన్నిధిలో మనము ఒక నూతన జన్మను, అసలు ఆయన వచ్చిన నూతన జన్మని ఇవ్వటానికి. క్రిస్మస్ అంటే కొన్ని ఆత్మను రక్షించాలి. మనం మొదటగా ప్రభు సన్నిధిలో ఉన్నాం. లోపల ఉన్నవారు మనం పౌలు గారు అంటాడు, లోపల ఉన్నవారు మనమేం చేయాలంటే ఈ క్రిస్మస్ సందర్భంగా మనం కొంతమంది చాలా ఖర్చు పెడతారు. మనమేం చేయాలి? నూతన ఆత్మలను సంపాదించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతన ఆత్మలను మనం సంపాదిస్తే అప్పుడు క్రిస్మస్ కి అర్థం ఉంది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. యోహాను 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అందుకు యేసు 6వ అధ్యాయము 43వ వచనం. అందరు తీయండి, మళ్ళా తీయండి. 6వ అధ్యాయం 43వ వచనం చదువు. అందుకు యేసు మీలో మీరు సలుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవరు నా ఎదుట రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. మీలో మీరు సనుగుకొనకుడి. యేసు ప్రభు వచ్చిన విషయం, ప్రభువారు వచ్చి ప్రతి వారిని రక్షించడానికి, ఈ లోకములకు వచ్చింది ప్రభు ప్రతి వారిని రక్షించడానికి. ఎక్కడి నుంచి రక్షించడానికి? దేని నుండి రక్షించడానికి అంటే, ఈ లోకములో ప్రతి వారు పాపములో పడి ఉన్నారు, పాపము అనే గర్భములో నుండి ధరించబడి ఉన్నారని యేసు ప్రభు వారు ఈ లోకములకు ఒక శరీరధారిగా వచ్చి ఆయన ఒక కన్యక గర్భమున జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరములు సేవ చేసి ఆయన రక్తము మనందరి పాపముల కొరకు పరిహరించబడింది. ఏదన్నా ఒక పరిశుద్ధపరిచిన రక్తమైతేనే పాపం పరిహరించబడింది. ఆ రక్తం యేసు ప్రభు రక్తం కాబట్టి ఆ రక్తము ద్వారా మనందరం ఇప్పుడు రక్షించబడి ఉన్నాం. ఎక్కడి నుంచి రక్షించబడతామంటే, మనకి ఇక్కడికి కింద పాతాళం ఉంది. యేసు ప్రభు వారు సిలువలో మరణించక ముందు, సిలువలో అంటే సిలువేసి ఆయన మరణించి మళ్ళా ఆ మరణాన్ని జయించుకు ముందు పాతాళం పరదేశి ఉండేదట.
పాతాళ పరదేశి. అంటే ప్రతి ఒక్కరు అబ్రహాం దగ్గర నుంచి కానీ అందరూ ఎక్కడికి వెళ్ళారు? లోకులందరూ పోవాల్సిన మార్గమున, దావీదు అంటాడు, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను కూడా వెళుతున్నాను నాయన అని తన కుమారుడు సొలొమోనుతో చెప్తున్నాడు. అంటే లోకులందరూ ఎక్కడికి వెళ్తున్నారట? పాతాళ పరదేశికి వెళ్తున్నారు. రెండు పక్క పక్కన ఉంటాయి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అంటాం కదా, ఆ రోజు ఆయన ఇంచుమించు 3 గంటలప్పుడు సిలువలో మరణించాడు కదా. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఈ 3 దినాలు అంటే ఆదివారం తెల్లగట్లు వేసాడు. ఎక్కడున్నాడు ఈ 3 దినాలు? ఈ 3 దినాలు ఎక్కడున్నాడు ప్రభు అంటే పాతాళ పరదేశంలోకి వెళ్ళి అక్కడ 3 రోజులు పొడుగులు పెట్టి ఆ పరదేశిని కాస్త పరలోక పరదేశిగా తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లోకులందరూ పోవాల్సిన మార్గం ఉండదు. ఇప్పుడు ఏంటి? ప్రభునందు మృతులైన మృతులు అంటారు కదా. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే సంత రక్షకులుగా ఎంచుకుని నూతన జన్మలో స్థిరపరచుకుంటారో వారు పరదేశికి వెళ్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పరదేశికి వెళ్ళడానికి యేసు ప్రభు వారు ఈ లోకములకు ఇది మార్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అంతకుముందు అహరోను క్రమం, లేవి క్రమం, దేవుని క్రమం ఉండి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏ క్రమం అంటే ఆయన వచ్చిన తర్వాత పెట్టింది మెల్కిసెదెకు క్రమం. మెల్కిసెదెకు క్రమం ఆదిలోనే ఉంది. కానీ మన చాలా మంది ఏం చేశారంటే ఆ క్రమాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఇంతగా యేసు ప్రభు కొత్తగా ఆ నూతన జన్మనిచ్చి మళ్ళీ యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేసి ఎంత చేసినా క్రొత్త నిబంధన మొత్తం చేసిన ఆ లేవి క్రమం పోలా, ఆ అహరోను క్రమం ఇంకా పోలా, దాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మెల్కిసెదెకు క్రమం అని యేసు ప్రభు చేస్తుంటేనే పెద్దలు అడ్డంచారు. అసలు యేసు ప్రభు సొంత జనాంగాల మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. అయితే వారు నమ్మలేదు. దేవుని స్తోత్రం. 8వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు వారితో ఇట్లా నేను దేవుడు అంటే మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అందు నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపిన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడు? పరలోకము నుండి. ఎక్కడికి వచ్చాడు? ఈ భూలోకములకు వచ్చి ఉన్నాడు. ఎవరి కోసం వచ్చి ఉన్నాడు? మన కొరకే. ప్రజలు చూడండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము క్రొత్తగా జన్మించాలి. ఎవరైనా నమ్మి బాప్తిసం తీసుకోకపోతే మరి ఒక నూతన జన్మను పొందుకొని ప్రభువులు నడిపించబడదాం. నమ్మిన వారము ఇంకా ఎలా ఉందాం? మరి దేవుని మందిరంలో మనము ఎలా ఉండాలి? లోతుగా నాటపడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 1-2 విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకు ప్రభువారు వచ్చిన సంగతి మనము ఎప్పటి నుంచో వింటున్నాం, పురాతన కాలం నుంచి వింటున్నాం, ఎప్పటి నుంచో వింటున్నాం, వదిలేస్తున్నాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇప్పుడు 46 క్రిస్మస్లు చూశారు. మీకు ఒకవేళ 30 ఉన్నాయేమో 30 క్రిస్మస్, 50 ఉండి 50 క్రిస్మస్. ఈ క్రిస్మస్ మనం ఆశీర్వదించబడదు గాక. ప్రభువారు వచ్చింది ఎందుకు? మనల్ని ఆశీర్వదించడానికి, రక్షించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి, ఒక నూతన ప్రక్రియ ప్రారంభించబడడానికి. వాస్తవానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువు సొంత వారి దగ్గరికి వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తను ఎందరికి అంగీకరించిరో అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన
అధికారం అనుగ్రహించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు అవడానికి కూడా అధికారం కావాలట. సొంత వారి దగ్గరికి వస్తే సొంత వారు నమ్మలేదు. తను ఎంత అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు. దేవుడు మనకి ఏమిచ్చాడు? ఇప్పుడు నేను 2 ఆదివారం క్రితం ఏమో వాక్యం చెప్పినట్టు ఆయన మనకి ఏమిస్తాడట? అధికారం. అధికారం అంటే ఏంటి? నేను చెప్పినట్టున్నా. అధికారం అంటే మాకెందుకు బాబు ఈ అధికారాలని అంటారని. అధికారం అంటే ఏమని చెప్పాను? అధికారం అంటే ఆశీర్వాదం అని చెప్పి, సమాధానం అని చెప్పి, అభివృద్ధి అని చెప్పి. దేవుని స్తోత్రం. అధికారం అంటే ఆశీర్వాదము, సమాధానము, అభివృద్ధి. అంటే ఇప్పుడు మనం దేవుని పిల్లలైన మనందరికీ ఏమైపోతున్నాడంటే ఆశీర్వాదము, సమాధానము, అభివృద్ధి 3 అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ వచ్చినాకనే చాలా మంది మరి బట్టలు పంచుతారు, మంచిది. అలా చేయటం మంచిది. ఇంకా స్థలాలు పంచుతారు, కొంతమంది డబ్బులు పంచుతారు, ఇంకా ఇంకా చాలా చేస్తారు, మంచిదే. ఇవన్నీ చేసిన యేసు ప్రభు నమ్ముకోలేదు. యేసు ప్రభు నమ్మకం అంటే ఏది? సొంత రక్షకుడు అంటే ఏది? ఆయన ఒక బాప్తిస్మం అనే ఒక పెట్టాడు. అంటే వేరుపరచబడటం అని అర్థం. ఈ లోకముల నుండి ప్రత్యేకించబడటం. బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిజం ఇప్పుడు మనము ఈ ఇండియన్ మన సిటిజన్ ఇండియా, మనము భారతీయులమని ఎలా తెలిసింది? మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఏదో ఒకటి ఇచ్చాడు కదా. అలాగే ఒక బాప్తిస్మం అనే దేవుడు ఒకటి పెట్టాడు. అంటే ఈ లోకం నుండి విడుదల పొందుకోవడానికి, విడుదల పొందుకున్నామనే బాప్తిస్మం. అది కూడా కొంతమంది వేరే వేరే బాప్తిస్తాలు ఉన్నాయి, కానీ ముంచుట బాప్తిస్మం. దేవుని స్తోత్రం. ఈ బాప్తిస్మం తీసుకున్నవాడు, నీవు బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడతాడు, శిక్ష నుండి విడుదల పొందుకుంటాడు, నరకము నుండి విడుదల పొందుకుంటాడు. ఈ బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీవు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కాకుండా ప్రతి దినము ప్రభువుని మనము, ఆయన ఎప్పుడు ఆయన జన్మించి ఉన్నాడు, ఆయన మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు. మనం ఎప్పుడు మన హృదయంలో నమ్మి స్థిరపరచబడాలి. దేవుని స్తోత్రం. ఆయన స్వకీయం, ఆయన జన్మగా మనం మార్చబడుతూ ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో, 12వ అధ్యాయము 47వ వచనంలో, ఎవడైనను గై కొనకుండిన ఎడల తీర్పు తీర్చును. దేవుని స్తోత్రం చెబుదామా? ఎవడైనా ప్రభువారు మాటలు వింటే వారికి తీర్పు లేదు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. దేవుని మాట వింటే తీర్పు లేదు, వినపోతే తీర్పు ఉంది. దేవుని వాక్యం చెప్తున్నాం. ఎవడైనా దేవుని మాట వింటే వాడికి తీర్పు లేదు. ఒకరోజు మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎన్ని అలంకరణ పండుగ, ఇది కానుకల పండుగ, ఇది ఒకరినొకరు ప్రేమను పంచుకునే పండుగ, ఒకరినొకరు ధైర్యపరచుకునే పండుగ, సంతోషపరిచే పండుగ, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అసలైన నీళ్ళు లేకపోతే ఎన్ని పండుగలు చేసినా రేపు తీర్పు రాబోతుంది. ఆ తీర్పు నుండి మనం రక్షించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని ఆయన హృదయంలో ఉన్నారో, యేసుక్రీస్తుని సొంత రక్షకులుగా నమ్మి బాప్తిసం పొందుకున్నారో, వారిని దేవుని తీర్పులోకి తీసుకున్నాడు. ఎంత క్రిస్మస్ అని ఈ మాటలు చెప్తున్నామంటే, క్రిస్మస్ అంటే అదే. అసలు క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. దాన్ని అన్ని వదిలి ఒక ఆమె 2 వదిలి పెట్టింది. ఏం పెట్టింది? క్రిస్మస్, కిస్మిస్, కిస్మిస్, కిస్మిస్. దీంట్లో ఏం చేసిందంట? అన్ని యేసుక్రీస్తుని ఏం చేసుకుంది? మిస్ చేసుకుంది. క్రిస్మస్, క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభుని మిస్ చేసుకుంది. అది లేక మనం ఎన్ని పండుగలు చేసుకుని ఎన్ని చేసినా వృధానే. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో ఈ వాక్యంతో మీకు ఒక్కొక్కటికి మీకు తెలియపరుస్తాను. 5వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన మాటలు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. అంటే నీతిమంతులు ఉన్నాడా? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరం పాపముతో మనమందరం పాపములోనే జన్మించాం. ఎప్పుడు నీతిమంతులు అవుతారంటే యేసు క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు నీతిమంతుడు. దేవుని స్తోత్రం. నేనెవరిని? ఐఎమ్ రైటస్నెస్. నేను నీతిమంతుడను. చెప్పండి, నేను నీతిమంతురాలను. ఎవరు చెప్పండి? ఎట్లా చెప్పగలరు? ఏ ధైర్యము? ఏ ధైర్యం ఉంది నీకు? ఏ ధైర్యము? చెప్పలేదు. నేను యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి నూతన జన్మను పొందుకున్నాను కాబట్టి నేను నీతిమంతుడు. దేవుని స్తోత్రం. మారు మనసు పొందుటకై ప్రభు మన దగ్గరకు వచ్చాడు. మారు మనసు ఇవ్వడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. అంతేగాని మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా వృధా. మారు మనసు పొందుకోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాత జీవితంలో ఉన్న మనసును మార్చుకుని నూతన జన్మను మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 19వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఇదే లూకా సువార్తమానంలో 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకములకు ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న మనలను, చెప్పండి నశించిపోతున్న నన్ను వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకములకు వచ్చిన. ఈ తెలియదు మనకి. ఏం తెలుసు? అలా గోళ్ళు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఇది తెలుసు. జ్ఞానులు వచ్చారు, వాళ్ళు సాంబ్రాన్ని తెచ్చారు, మనం వింటున్నాం ఇవన్నీ. అందుకే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఒక క్రొత్తగా వెళ్దామని ఈ రోజున దేవుని సందేశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో పంచుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి వచనం చదువుదామా? ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు. ఏ ఊరిది? ఏ ఊరంట? అంటే ఏ ఊరు అంటే ఎరుకో పట్టణం ఇది. ఎరుకోలో బాగా పండేది ఏంటంటే, నేను వెళ్ళాను, ఎరుకోలో ఖర్జూరం ఫేమస్. ఎరుకోలో కొండ యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత సాతానుగాడు యేసు ప్రభుని శోధించాడు. చూడండి, ఆ కొండ అక్కడ ఉంది, అక్కడ కూడా వెళ్ళాం. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం అయితే మీరు కూడా ఆ స్థలంలోకి వస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బైబిల్ వాక్యం చదివాం, చూసినా చూడకపోయిన వాక్యం మేము అంటే చూసిన దానికి కొంచెం మనకి ఇంకా బాగా పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఆ స్థలమునకు ప్రభువారు వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? ఎరుకో పట్టణంకి వస్తున్నారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? అక్కడ జక్కయ్య ఏం చేస్తాడు? జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సుంకపు గుత్తదారుడు, పన్ను వసూలు చేస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ వసూలు చేయమన్నది ఒక భాగం అయితే ఇష్టం వచ్చిన కట్టకపోతే పేదవాళ్ళు మనలాంటి గృహాల్లో పడి వాడు ఇష్టం వచ్చినట్టుగా చలాయిస్తున్నాడు. ఇలాంటి మనసు కలిగిన వారికి ఏం కలిగింది? యేసు ఎవరో చూడాలని మనసు కలిగింది. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రిస్మస్ అనే సందర్భంలో ప్రభువారిని నేను ఎదుర్కోవాలని మంచి మనసు కలిగితే ప్రభువారి ఇంటికి రాబోతున్నాడు, నేను దర్శించబోతున్నాడు, నీకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించబోతున్నాడు, నీకున్న స్థితిని మార్చబోతున్నాడు, నీలో ప్రతి వ్యాధులను విడిపించబోతున్నాడు, చీకటి నుండి విడిపించబోతున్నాడు,
చిక్కు ముళ్ళు నుండి కూడా విడిపించుకున్నాడు. జక్కయ్య అందరూ ఏమంటున్నారు? అందరూ యేసు ప్రభు వస్తుంటే దారి పడుతుంటే ఈయనకి ఏం కలిగింది? ఈయన కొట్టువాడు అవటం వల్ల ఆ మేడి చెట్టు ఇప్పుడు కూడా ఉంది. ఆ మేడి చెట్టు కూర్చున్నా. దేవుని స్తోత్రం. ఈయనకి అసలు యేసు ప్రభు తెలుసా? కానీ ఏం కలిగింది లోపల? ఆశ. నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మధ్యమైన దేవుని స్తోత్రం. మనలో ఏం చూశాడు? ఆయనలో ఏం చూశాడు? జక్కయ్యలో ఏం చూశాడు? ఆశ చూశాడు. నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడు ప్రభువారు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? అందరూ ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టేసి అక్కడికి వెళ్తారు. జనం అంతా ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు చెప్పండి? అందరూ అది చూచి అందరూ ఏమంటున్నారు? ఈయన పాపి, ఈ చిన్న పాపి అని అందరూ అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అందరు పాపి పాపి అనుకుంటే ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? అందుకే యేసు ప్రభు ఈ లోకం ఎందుకు వచ్చాడమ్మా? పాపుల కోసమే. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయేసరికి అక్కడికి వెళ్ళి జక్కయ్య అని పిలిచాడు. అసలు ఆయన పేరు తెలుసా? ప్రభు అని అదేగా మొట్టమొదటి రాడు. ప్రభువు తెలుసా? ప్రభువు తెలుసా? తెలీదా? తెలుసా? ప్రభువుకు సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును తెలిసినవాడు. ఎరిగి దగ్గరకు వెళ్ళి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంటికి ఏం రావాలి? పక్కన కాదు, అరిసె కాదు, గాలి కాదు, అయి కాదు, ఈ కాదు, ఏం రావాలి? రక్షణ రావాలి. ఇంట్లో ఎవరైనా మారు మనసు పొందుకోకుండా రక్షించబడకుండా ఉంటే వారికి ఏం కలగాలి? ఇప్పుడు ఇన్ని క్రిస్మస్ చేస్తున్నాం, ఒక క్రిస్మస్ కన్నా ఉపవాసం ఉండి నా భర్త కొరకు లేదా నా కుమారుడు కొరకు, నా కుమార్తె కొరకు, నా భార్య కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థించావా? 4 రోజులను ఉపవాసం ఉండి ఉన్నావా? ఏ క్రిస్మస్ ఈ క్రిస్మస్ నేను ప్రభుకు అంకితం చేసుకుంటున్నాను, నా హృదయమును నా కుటుంబం ఇట్లా ఉండడానికి వీల్లేదు అని ఎప్పుడన్నా ఉన్నావా? ఎప్పుడన్నా ఉన్నావా? యేసు ప్రభు వారు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? జక్కయ్య త్వరగా దిగుము. అందరూ ఏమనుకుంటున్నారు? ఇతను రక్త పింజేది కాదు, రక్త జలగ అనుకున్నారు. ఎందుకు జలగ అంటే పేదల్ని, ఇది డబ్బులు గుంజే పేదల యొక్క రక్త పింజేది అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అలాంటి వ్యక్తిని ప్రభు కావాల్సింది. క్రిస్మస్ సందర్భంగా అతను మనసు హృదయం మార్చబడింది. ఎప్పుడైతే ప్రభు అనుకున్నాను ఏమంటాడు? జక్కయ్య నిలబడి ప్రభు ఇదిగో. ఎందుకంట? చదువు. అదిగో నేను ఎవరి అంతైనను దేనినైనను అన్యాయముగా తీసుకుని ఎడలా అతనికి. అంటే దీని అర్థం ఏంటంటే మనం చేసే ప్రతి పాపం 4 తరాలు ఉంటుంది. మనం అనుకుంటాం అయ్యోడు చూస్తున్నారు అనుకుంటున్నాం. రేపు దేవుని బిడ్డలారా, మనం చేసే పాపం 4 తరాలు. ఎట్లా చెప్పగలం? అబ్రహాము ఏం చేశాడు అన్నాడు అంతే. ఏమా అంటే ఏమన్నాడు అట్లా అన్నాడు అంతే, అయిపోయింది. 4 తరాలు నీ ప్రజలను, నీ సంతానాన్ని ఎన్ని తరాలు పెట్టాడు లేదా? 4 తరాలు పెట్టాడా లేదా? పెట్టలేదు. ఐగుప్తు దేశంలో ఏం జబ్బు చేశాడు అబ్రహాం గారు? ఉనికిడు, అది అభివృద్ధపరచదు. ఇప్పుడు మనమైతే ఇక చూడండి 4 తరాలు. అందుకని జక్కయ్య ఈ 4 తరాల పాపం ముందు ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు విడుదల పొందుకుంటాం. దేనిలోనైనా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, నీకు ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు తడబడుతున్నా సరే, ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం ద్వారా నువ్వు విడుదల పొందుకున్నాను గాక.
ఒప్పుకున్న నీవు విడుదల పొందుకొనును గాక. ఒప్పుకున్న నీవు విడుదల పొందుకొనును గాక. ఒప్పుకున్న నీవు మళ్ళా ఏం చేయాలి? పాత జీవితానికి వెళ్ళకుండా దేవుని యొక్క సన్మార్గంలో నడవాలి. చక్కగా నడిచి దేవుని స్తోత్రం. ప్రభు వారి ఇంటికి వెళ్ళాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, మనందరికీ నోటెడ్ పెన్నిని కొట్టిన దావీదు పట్టణమందు నేడు మీ కొరకు, మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు, ఈయన పేరు ప్రభు యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మనం అందరికి తెలిసిందే, కానీ ఇంత లోతు ఇంకొన్నాయి, టైం లేదని నేను కట్ చేసుకుంటూ వచ్చేసాను. దేవుని స్తోత్రం. చీకటిలో ఉన్న వారిని వెలుగులకు నడిపించడానికి ప్రభు వారి లోకమునకు వచ్చి ఉన్నాడు. చీకటిలో ఉన్నాం మనం, చీకటి అగాధంలో ఉన్నాం. అందుకు ప్రభు వారు మనల్ని లోకం. మనం చాలా మంది అనుకుంటారు వాళ్ళ పండుగగా వీళ్ళ పండుగ, కానీ ఇది అందరి పండుగ. కొన్ని పండుగలు అయితే ఒక ప్రాంతంలో ఉన్న పండుగ తెలంగాణలో ఒక పండుగ చేస్తారు, మనకు ఉండదు, మనకు తెలియదు. మనం చేసే పండుగ పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు తెలియదు, లేదా కర్ణాటక తెలియదు, లేకపోతే తమిళనాడుకు తెలియదు. కానీ ఇది పండుగ కాదు, కానీ ఇది మహాశుభవర్తమానం. ప్రజలకు ఇది మహా సంతోషకరము, ఇది ఆశీర్వాదకరము. స్తోత్రం. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి ఇది మహా సంతోషకరమైనది. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఈ రోజున ఒక ప్రత్యేకత దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సమరయ స్త్రీ ఒక నీళ్లు చేతుకొనుటకు అక్కడికి రాగా యేసు అంటున్నారు, నాకు దాహమని మిమ్మల్ని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభువారు నీ ముందుగా నిలబడి, నా ముందు నిలబడి ప్రభువారు నీతో మాట్లాడబోతున్నాడు. అప్పుడు ఏమన్నా ఆమె, ఆయన శిష్యులు ఆహారం కొరకు వెళ్ళారు. అప్పుడు 9వ వచనం ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడు అయ్యా నీవు, నేనేమో సమరయ స్త్రీని, నువ్వు ఎలా అడుగుతున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 10వ వచనం, నీవు దేవుని వరమును నాకు దాహముని మిమ్మల్ని నిన్ను అడుగుచున్న వాడెవడో. ఇప్పుడు ప్రభువారు మన మధ్యలో ఉన్నది ఎవరు? కృపావరం. ఎవరు? కృపావరం, దేవుడి వరం అంటే యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం. ప్రభువారు మన మధ్యలో ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యవంతుడు, మన ఇంటికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా సమరయ స్త్రీని ఎదుర్కొన్న ప్రభువారు ఈ ఉదయకాలంలో నిన్ను ఎదుర్కొని, అయ్యా 11వ వచనంలో ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి లోతు అనేది చేదుకున్నందుకు ఆ జీవ జలములు ఎలాగ నీకు దొరుకును. యేసు ప్రభువారు అంటే జీవ జలముల ఊటని ఇంట్లో ప్రారంభించును. ఆమేన్, ఆమేన్. అది ఎంత లోతైన బావి అయినా ప్రభువారు అనేది మనకి సులభంగా చేయబోతున్నాడు. అంటే నీ జీవితం ఎంత లోతుగా ఉన్నా, నీ జీవితం ఎంత ఎండిపోయినా, నీ జీవితం ఎంత పాడైపోయినా, దేవుడు ఇప్పుడు నిన్ను మళ్ళా జీవజలపు ఓటతో నడిపించబోతున్నాడు. జీవజలపు ఓటతో నడిపించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అడగాల్సిందేంటి? 15 వచ్చాడు. నువ్వు అడగాల్సిందేంటి? అయ్యా నేను దప్పి కొనుక్కున్నట్లును, చేతి కొనుక్కున్నట్లు, ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు ఇవ్వమని అడగాలి. అంతే, అంతేనా? ఈ నెల వరకైనా ఈ పండుగ చెప్పండి. నేనంటున్నాను అడిగారు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. ఈ నెల వరకు చేసేసి ప్రభా, ఈ నెల 31వ తారీఖు నేను ముగిస్తాను, 1వ తారీఖు మళ్ళా మార్చేస్తాను, మళ్ళా మార్చి ఏప్రిల్ గదిస్తాను అంటారు. ఇది ప్రతిదినం ఏమని అడగాలి మనం? ఆ జీవజల పోటు నాకు కావాలి. ఏమెవరు వస్తున్నా? పొద్దున. ఏం పేరు? పొట్టిన. ఏం పేరేంది? పొట్టిన. ఏమి ప్రభువారు ఇక్కడికి ఆమె వస్తుందని ప్రభువు తెలుసు. ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. ఇంచుకొచ్చు 12 గంటలు అనుకుంటా.
అక్కడికి ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఆమె కొరకు ఇప్పుడు నీ కొరకు వచ్చేది లోకం. ఆమె కదను నా కొరకు ప్రభువారు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అరిసిలో పడ్డాక, అరిసి పండుగ ఎప్పుడు బిందులు దొంగకోటానిక, లేకపోతే ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవటం, సున్నం కొట్టుకోవటానిక? ప్రభువారు వచ్చింది నీ కొరకు, జీవజలము ఓటేమిటని నిన్ను ఆ పాతాళమును విడిపించడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చింది. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం సమయం మీద కూడా సాక్ష్యాలు చెప్పాలి కాబట్టి దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచుగాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని